వెల్కమ్ టు ఆర్పీ టీవీ న్యూస్. ఈరోజు మనం కాపుల కనపర్తి అనే విలేజ్కి రావడం జరిగింది. ఈ గ్రామంలో ఎలక్షన్లో పోటీ చేస్తున్న చంద్రమౌళి గారు మనతోటే ఉన్నారు. సో వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? అవునా మేడం, నమస్తే. నా పేరు సదిరం చంద్రమౌళి. మాది కాపుల కనపర్తి గ్రామం, సంగెం మండలం, వరంగల్ జిల్లా. ఈ గ్రామంలో నేను గత 25 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. క్రమశిక్షణతో ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయే మనస్తత్వంతో ఉన్నందువల్ల నాకు పార్టీ ఈరోజు గుర్తించి సర్పంచ్గా పోటీ చేసే అవకాశం కల్పించింది. ప్రజలు కూడా నేను ప్రచారం పాల్గొంటుండగా వాళ్ళ ఆదరాభిమానాలు చూపిస్తున్నారు. మరి గ్రామానికి సంబంధించిన సమస్యలు కూడా నేను పరిష్కరిస్తాననే నమ్మకం ప్రజలకు నా పట్ల ఉంది. అందుకే ఈ ప్రచారంలో చురుగ్గా పాల్గొనగలుగుతున్నాను. ఓకే సార్, ఈ ఎలక్షన్లో ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? గ్రామాన్ని అభివృద్ధి చేయడం కోసం ప్రజల సహకారంతో, యువత అందరి సహకారంతో నేను గ్రామాన్ని అభివృద్ధి చేయడం కోసం నేను సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటున్నాను. ఓకే సార్, ఈ గ్రామంలో 5 మెంబర్స్గా పోటీ చేస్తున్నారు కదా, సో వారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇతరుల గురించి చెప్పడం కంటే అది మేము ఏం చేస్తామని చెప్పడమే నాకు ముఖ్యము. నేను ఎవరిని విమర్శించడం లేదు. నేను చేసిన పనులు, నేను చేసిన పార్టీ చేసిన సేవ గురించే నేను చెప్పడం జరుగుతుంది. ఈ గ్రామంలో ప్రజలు మీకే ఎందుకు అని ఓట్లు వేయాలి? మీరేం చేయాలనుకుంటున్నారు ఈ గ్రామానికి? పాత సర్పంచ్ అంటే మాజీ సర్పంచ్ గారు కూడా ఉన్నారు కదా, సో వారేం చేశారు, మీరేం చేయబోతున్నారు? వాళ్ళ పీరియడ్లో వాళ్ళకు అనుకూలంగా ఏదంటే చేసేళ్ళు. ఇప్పుడు మేము ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి నేను గత 20 సంవత్సరాల నుంచి ఎంతోమంది సర్పంచ్లను చూశాను, వారి పరిపాలన నాకు తెలుసు. అది కాకుండా భిన్నంగా నీ గ్రామంలో ఒక అభివృద్ధి చేయడం కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. దాన్ని అమలు పరిచేందుకు కోసం నేను పోటీ చేసి సర్పంచ్గా గెలిచి దాన్ని అమలు చేస్తానని తెలియజేస్తున్నాను. మీ గ్రామంలో ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? గ్రామంలో ఇంకా పూర్తిగా పారిశుద్ధ్యం కూడా పూర్తి కాలేదు. డ్రైనేజ్ వ్యవస్థ ఉంది. అలాగే ఇక్కడ తర్వాత బీసీ శ్మశాన వాటిక కూడా ఇంకా నిర్మాణ దశలో ఇంకా పూర్తి కాకుండా ఉంది. అలాగే ముఖ్యంగా చాలామంది యువకులు ఉన్నారు ఇక్కడ, చదువుకునే యువకులు. వాళ్ళకి లైబ్రరీ అనేది లైబ్రరీ లేకుండా ఉంది. దానికి చాలా ఇబ్బంది పడుతున్నారు చదువుకునే స్టూడెంట్స్. వాళ్ళ కోసం ఒక లైబ్రరీ కానీ, అలాగే ఒక వ్యాయామశాల. ఎంతోమంది అర్హత ఉండి కూడా ఈ పోలీస్ కానీ అట్లాంటి సెలక్షన్స్కి పోలేకుండా అంటే వాళ్ళకు ఒక వ్యాయామశాల లేకుండా ఉన్నది, కొరత ఉంది. దాన్ని కూడా పూర్తి చేసి వ్యాయామశాల అండ్ తర్వాత గ్రంథాలయం, ఈ రెండింటిని మేము ప్రజల సహకారంతో ఇది చేపడదామని చెప్పి తెలియజేస్తున్నాం. ఓకే సార్, ఈ ఎలక్షన్లో మీరు పెట్టబడుతున్న అమౌంట్ ఎంత సార్? అమౌంట్ అనేది నేనేం పెట్టట్లేదు. ప్రజల అభిమానం, ఆదరాభిమానాలతో నేను చురుగ్గా పాల్గొంటున్నాను. ఓకే సార్, మీ గ్రామ యువత కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? యువత మంచి సత్ప్రవర్తనతో, చెడు అలవాట్లకు పోకుండా క్రమశిక్షణతో మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దానికి వాళ్ళకి ఎలాంటి సహకారం కావాలన్నా కూడా గ్రామం నుంచి కావాలనుకుంటే మేము సహకరించగా సిద్ధంగా ఉన్నాము. దానికి చెప్పాను కదా, ఇంతకుముందు చెప్పాను కదా, లైబ్రరీ విషయంలో కానీ, వ్యాయామశాల విషయంలో కానీ, ఇంకేదైనా కూడా కాంపిటీషన్ ఎగ్జామ్స్ పోవాలని కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా చేసేసి వాళ్ళకి పూర్తి సహకారం అందిస్తానని తెలియజేస్తున్నాను. ఓకే సార్, మీ ఎమ్మెల్యే కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? మా ఎమ్మెల్యే చాలా క్రమశిక్షణ నాయకుడు. ఆయన దగ్గర చిన్న పొరపాటు ఉన్నా కూడా క్షమించడు. ఆయన ఎంత ఆదర్శవంతంగా ఉంటాడంటే ఆయన చూస్తే మేము చాలామంది నేర్చుకుంటున్నారు. మండల నాయకులు కానీ, ఇంకా జిల్లా నాయకులు కానీ ఆయన చూసి చేసుకోవాలి చాలా ఉంది. చాలా మృదు స్వభావి, అందరినీ కలుపుకునే మనస్తత్వం, ప్లస్ తప్పు చేస్తే ఒప్పుకునే మనస్తత్వం కాదనేది. నిజాయితీ గల అభివృద్ధికి ప్రదాత, నిజాయితీకి మారుపేరు ఆయన ప్రకాష్ రెడ్డి గారు. అందుకే మా ఎమ్మెల్యే గారి గురించి మేము ఒక మాటలు చెప్పాలంటే నిజాయితీపరుడు. ఎలాంటి అవకతవకలకు తావివాడు, ఇలాంటి తప్పులు చేసినా ఒప్పుకోడు. అట్లాంటి మంచి వ్యక్తి. ఓకే సార్, మీ గ్రామంలో ఇంకా మీ మనసులో ఉన్న మాట ఇంకా మా ఛానల్ ద్వారా ఇంకెవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? లాస్ట్ అండ్ ఫైనల్లీ ఫినిష్గా మీ మనసులోని మాట చెప్పలేని, మేము అడగలేని. మా మనసులోని మాట అదే మేడం, ఉన్నదే నేను చెప్పాను. యువత కోసం కానీ, వాళ్ళు చదువుకునే విద్యార్థుల కోసం కానీ, వాళ్ళ భవిష్యత్తుకు ఏదైతే బాగుంటుంది అనుకుంటుందో ఆ దారిలో నడిస్తే వాళ్ళకి పూర్తి సహకారం అందిస్తానని తెలియజేస్తున్నా. మా గ్రామంలో ఉన్న పోచమ్మ గుడి తాత్కాలిక నిర్మాణంలో ఉంది. దాన్ని శాశ్వత నిర్మాణంగా చేపట్టి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పోచమ్మ గుడి నిర్మాణం చేపడతాం. అది ప్రజలకు అత్యవసరమే అది. అలాగే గ్రామంలో కూడా హెల్త్ కేర్ సెంటర్ కూడా అది టెంపరీగానే ఉంది.
అది పూర్తి స్థాయిలో లేదు. దానికి పర్మనెంట్ బిల్డింగ్ ఒకటి కట్టి హెల్త్ కేర్ సెంటర్ని కూడా మేము దానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్న నాకు కత్తెర గుర్తు వచ్చింది. నాకు కత్తెర గుర్తు మీద పోటీ చేస్తున్నాను. ప్రజలందరూ ఆదరాభిమానాలు చూపించి గెలిపించగలరని కోరుచున్నాను.